మిత్రమా, మనిషిది చాలా విచిత్రమైన స్వభావం. ఇసుకలో సౌద్యం చూస్తాడు, రాయిలో శిల్పం చూస్తాడు, లోహంలో ఆభరణం చూస్తాడు, ఆకులో ఔషధం చూస్తాడు, అద్దంలో అందం చూస్తాడు, వ్యసనంలో ఆనందం చూస్తాడు. కానీ సాటి మనిషిలో మాత్రం మనిషిని చూడలేడు. ఎందుకు? విచిత్రం కదా మిత్రమా. వృక్షాలు మాట్లాడవు, పక్షులు మాట్లాడవు, జంతువులు మాట్లాడవు, సూర్యుడు మాట్లాడాడు. కానీ పరిపూర్ణంగా ప్రకృతి శక్తితో వాటి వాటి ధర్మాలు నిర్వర్తిస్తున్నాయి. మనిషి ఎక్కువగా మాట్లాడి ఏ ధర్మము నిర్వర్తించడం లేదు. ఏదైనా సాధించడానికి సాధన చెయ్యాలి మిత్రమా, వాదన కాదు. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలు చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లుగా బ్రతికేయడం చాలా మంచిది కాదంటారా? ఇది రాసి పెట్టుకో మిత్రమా. నేనెందుకు నిరంతరం శ్రమించాలి అని నీ హృదయం నిన్ను అడిగితే నీ హృదయానికి ఇలా సమాధానం చెప్పు. నిరంతరం శ్రమిస్తూ ఉంటేనే జీవం అంటారు. బద్ధకం సోమర్థనం చూపెడితే శవంతో పోలుస్తారు. అర్థమైందనుకుంటా. నీ మొదటి విజయం ఏమిటో తెలుసా మిత్రమా? నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నిన్ను నువ్వు గౌరవించుకోవడం, నిన్ను నువ్వు నమ్మడం. ఇవన్నీ నువ్వు చేస్తే జీవితంలో విజయం సాధించినట్టే. అవునా మిత్రమా, నీకున్న అందమైన రూపం కేవలం ఎదుటివారి కళ్ళను మాత్రమే దోచుకుంది. కానీ అందమైన వ్యక్తితో నీదైతే అది నీ చుట్టూ ఉన్న వారి మనసు దోచుకుంటుంది కాదంటారా? అద్దం మన ముఖంలో మరకను చూపిస్తే మరకను తుడుచుకుంటాం, కానీ అద్దాన్ని పగలగొట్టాం కదా. అలాగే ఎవరైనా మనలో లోపాన్ని చూపిస్తే దాన్ని సరిదిద్దుకోవాలి మిత్రమా. వారిపై కోపం చూపించకూడదు. మనం బాధలో ఉన్నామంటే గడిచిన కాలంలో బ్రతుకుతున్నామని అర్థం. అది ఆతృతతో ఉన్నామంటే రేపటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నామని అర్థం. అదే ఆనందంగా ఉన్నాము అంటే ప్రతి క్షణం ఆస్వాదిస్తూ వర్తమానంలో ఉన్నామని అర్థం. అవునా? నేను ఎందుకు ఓడిపోతున్నానని మనిషి అడిగిన ప్రశ్నకు కాలం చెప్పిన సమాధానం ఎండ, వాన, కాలరాత్రి, కఠినమైన పరిస్థితి ఏదైనా రాని నేనెప్పుడు నడుస్తూనే ఉంటాను. అందుకే నేనెప్పుడు ఓడిపోను అని. నువ్వు కూడా నాతో నడిచి చూడు, ఎప్పటికీ ఓడిపోవు అని. అర్థమైందనుకుంటా. మిత్రమా, నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే ఇతరులలో లోపాలు వెతకకుండా ఉంటే చాలు. కోపంగా మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు. అధికంగా మాట్లాడితే ప్రశాంతతని కోల్పోతారు. అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు. అబద్ధాలు మాట్లాడితే పేరుని కోల్పోతారు. మిత్రమా, ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు కాదంటారా? జీవితంలో ప్రతి ఒక్కరూ తెలిసి తెలియక తప్పులు చేస్తుంటారు. ఎవరైతే తమ తప్పులను సరిదిద్దుకుంటారో వారు ఖచ్చితంగా ఉన్నతమైన వ్యక్తులుగా ఎదుగుతారు మిత్రమా. మిత్రమా, స్త్రీకి మగవాడి కన్నా ఆత్మవిశ్వాసం ఎక్కువే. స్త్రీ భర్త మరణించిన ఆత్మవిశ్వాసంతో సుఖంగానే జీవిస్తుంది. అదే మగవాడు భార్య మరణిస్తే దిక్కులేనివాడు అవుతాడు. అందుకే భర్త కన్నా భార్య వయసులు తక్కువగా ఉండాలి అన్నారు మన పెద్దలు. మిత్రమా, ఒక మనిషి చచ్చిపోతే బాగున్ను అని ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా? మన నాన్న మనం దూరంగా ఉన్న పనిగట్టుకొని వచ్చి మరి మనసును నొప్పించే మాటలు విసిరి మనల్ని అవమానపరిచి కించపరిచినప్పుడు. అందుకే మిత్రమా, వీలైనంత వరకు ఎవరిని కూడా బాధ పెట్టవద్దు. ఎవరు ఉసురుకి కూడా కారణం కావద్దు మిత్రమా. నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు కానీ మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు మిత్రమా. అవసరం ఉన్న చోట నీకోసం నువ్వు వాదించుకో. మన కోసం ఎప్పుడు ఎవరూ రారని గుర్తుంచుకో మిత్రమా. జీవితంలో ప్రవర్తన ఎల్లప్పుడూ తెలివి కంటే గొప్పది. ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో మన తెలివితేటలు పనిచేయకపోవచ్చు, కానీ మన ప్రవర్తన పరిస్థితులను చక్కదిద్దుతుంది. మన నడవడిక చెబుతుంది మిత్రమా కుటుంబం ఎలాంటిదో అని. మనం మాట్లాడే మాటలు చెబుతాయి స్వభావం ఎలాంటిదో అని. కుటుంబం ఎలాంటిదో అని. మనం మాట్లాడే మాటలు చెప్తాయి స్వభావం ఎలాంటిదో అని. మనం చేసే వాదన చెప్తుంది జ్ఞానం ఎంత ఉందో అని. మనం చూసే చూపు చెబుతుంది ఉద్దేశం ఏమిటో అని.
అవునా? డబ్బు సంపాదించమని చెప్తుంది. కాలం ఆగకుండా పరిగెత్తమని చెప్తుంది. లక్ష్యం కష్టమైనా సరే చేరమని చెప్తుంది. నమ్మకం వీటన్నిటిని కూడా నేనున్నానని భరోసా ఇస్తుంది. అవునా? డబ్బు అనేది గజ స్థలం కోసం అన్నదమ్ములను విడదీస్తుంది మిత్రమా. తులం బంగారం కోసం అక్క చెల్లెళ్ళు విడదీస్తుంది. 3 అంగుళాల నోటు 6 అడుగుల మనిషిని అవలీలలుగా ఆటాడిస్తుంది. కాదంటారా? విలువలేని మనుషుల దగ్గర రోజు ఉండే బదులు విలువ ఇచ్చేవారి దగ్గర ఒక్క క్షణం ఉన్నా చాలు. అవునా? నీ ఆనందాన్ని పంచుకునే వారి కంటే నీ బాధల్ని పంచుకునే వారికే ఎక్కువ విలువనివ్వు. ఒక నిజం ఒక క్షణం మాత్రమే బాధ పెడుతుంది. కానీ ఒక అబద్ధం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది మిత్రమా. ఒకటి గుర్తుంచుకొనిస్తామా? కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది అని ఏ హీరోలు కూడా యాడ్ ఇవ్వరు. ఎందుకంటే హీరోలకు కోట్ల రూపాయలు ఇచ్చేంత స్తోమత ఆ కొబ్బరి తోట రైతుకు ఉండదు కాబట్టి. కానీ ఆరోగ్యానికి హానికరమని తెలిసిన కొన్ని కంపెనీలు కూల్ డ్రింక్స్ కోసం యాడ్ ఇస్తారు. ఎందుకంటే ఆ కంపెనీ వాళ్ళు కోట్లు ఇస్తారు కాబట్టి. డబ్బు కోసం చేసే వృత్తి వాళ్ళది. మంచి చెడు తెలుసుకునే పని మనది మిత్రమా. దేవుడు మనల్ని ఏం చేస్తాడులే అని నలుగురిని మోసం చేసి 10 కుటుంబాలను రోడ్డున పడేసి అడ్డదారుల్లో డబ్బుని సంపాదించి విర్రవీగేటప్పుడు తెలియదు మిత్రమా. చేసిన పాపాలు పండి ఆసుపత్రిలో రోజులు లెక్క పెట్టేటప్పుడు గోడ మీద ఇలా రాసి ఉంటుంది ఐసీయూ అని. అంటే అర్థం నేను నిన్ను చూస్తున్నాను అని. దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు మిత్రమా. సంపదన లేని మగవాడిని, సంతానం లేని ఆడదాన్ని ప్రశాంతంగా ఈ లోకం బ్రతకనివ్వదు. అవునా? నచ్చినంత నవ్వితే పిచ్చివాడు అంటారు. తనివి తీర ఏడిస్తే పిరికివాడు అంటారు. మర్యాదగా ప్రవర్తిస్తే అమాయకుడు అంటారు. జ్ఞానం ప్రసాదిస్తే గర్విష్టి అంటారు. తెలిసి తెలియనట్లు ఉంటే తెలివి లేదంటారు. కలుపుగోలుగా మాట్లాడితే పొగరుబోతు అంటారు. ఒంటరిగా ఉంటే ఏకాకి అంటారు. నలుగురిలో ఉంటే తిరుగుబోతు అని అంటారు. మౌనం వహిస్తే చేతకని వాడు అంటారు. కాదని వాదిస్తే అతివాది అని అంటారు. ఏదేమైతే నాకెందుకులే అని ఊరుకుంటే స్వార్థపరుడు అంటారు. ఎలా బ్రతకాల్లో ఎదురయ్యే లోపు చితికిపోతుందేమో ఈ బ్రతుకు. లోకమంతా మెచ్చేటట్లు బ్రతకడం అంటే మనకి మనం చచ్చినట్లు బ్రతకడమేమని గుర్తుంచుకో మిత్రమా. ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలు పెడితే దానికి అంతం మరణం మాత్రమే. మనిషికి తప్ప మనసుకు చావు లేదు మిత్రమా. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యందించే స్నేహం, ఓదార్చే హృదయం ఇవి మన జీవితానికి నిజమైన ఆస్తులు కాదంటారా మిత్రమా. భార్యను నిజంగా ప్రేమించే భర్త ఇలానే ఉంటాడు. భార్యను ఇష్టపడే భర్త ఎప్పుడు తన భార్యను నియంత్రించాలని కోరుకోడు. తన భార్య ఇష్టాలను మరియు కోరికలను గౌరవిస్తాడు. భార్యను ఎవరి ముందు కూడా కించపరచడు. తన ఇష్టానికి అనుగుణంగా భార్యను మారిపోవాలని ఎప్పుడు కూడా ఫోర్సు చేయడు మిత్రమా. కాదంటారా? ఈ సూక్తిలో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.